హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏటీ నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో 10th బయాలజీలోని శ్వాసక్రియ శక్తి ఉత్పాదక వ్యవస్థ టాపిక్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ మన ఛానల్లో 30 బిట్స్ అనేది పెట్టడం జరిగిందండి ఈ టాపిక్ సంబంధించి. ఆ వీడియో కానీ చూడని వాళ్ళైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, ఒకసారి వెళ్ళి చూడండి. మానవులు విశ్రాంత దశలో ఎన్ని మిల్లీమీటర్ల గాలిని లోపలికి తీసుకుని బయటకు వదులుతారు? మానవులు విశ్రాంత దశలో ఎన్ని మిల్లీమీటర్ల గాలిని లోపలకు తీసుకుని బయటకు వదులుతారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3, 500 మిల్లీమీటర్లు. 500 మిల్లీమీటర్లు. పుస్తకాకార ఊపిరితిత్తులు ఉన్న జీవి ఏది? పుస్తకాకార ఊపిరితిత్తులు ఉన్న జీవి ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4, 1, 3. తేలు మరియు సాలెడు. తేలు మరియు సాలెడు. కణ శ్వాసక్రియను జరిపే కణాంగం ఏది? కణ శ్వాసక్రియను జరిపే కణాంగం ఏది? కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1, మైటోకాండ్రియా. మైటోకాండ్రియా. వానపాము చర్మం తడిగా ఉండటానికి సంబంధించి సరికానిదేది? వానపాము యొక్క చర్మం తడిగా ఉండటానికి సంబంధించి సరికానిదేది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3, వానపాములో శీతల రక్తం ఉండటం వల్ల. వానపాములో శీతల రక్తం ఉండటం వల్ల దాని యొక్క చర్మం తడిగా ఉంటుంది. ముక్కు అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు? ముక్కు అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3, ఫైనాలజీ. వైనాలజీ. మానవుడి ఊపిరితిత్తుల సామర్థ్యం లీటర్లలో ఎంత? మానవుడి ఊపిరితిత్తుల సామర్థ్యం లీటర్లలో ఎంత? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2, 5.8 లీటర్లు. 5.8 లీటర్లు. కింది వాటిలో ఏ జీవి అనుబంధ శ్వాసేంద్రియం కలిగి ఉంది? కింది వాటిలో ఏ జీవి అనుబంధ శ్వాసేంద్రియం కలిగి ఉంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 4, కప్ప. కప్ప. కింది వాటిలో అసత్య వాక్యాన్ని గుర్తించండి. ఈ కింది వాటిలో అసత్య వాక్యాన్ని గుర్తించండి. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3, ఒక జీవి రక్త ప్రసరణ, ఉష్ణోగ్రత అనేవి శ్వాసక్రియకు ప్రభావితం చేయవు. ఒక జీవి రక్త ప్రసరణ, ఉష్ణోగ్రత అనేవి శ్వాసక్రియను ప్రభావితం చేయవు. కప్ప టాడ్పోల్ లార్వా శ్వాసేంద్రియం ఏది? కప్ప టాడ్పోల్ లార్వా శ్వాసేంద్రియం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3, మొప్పలు. మొప్పలు. వాయు శ్వాసక్రియలో ఉండి అవాయు శ్వాసక్రియలో లేని దశలేవి? వాయు శ్వాసక్రియలో ఉండి అవాయు శ్వాసక్రియలో లేని దశలు ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1, లింకు చర్య. లింకు చర్య. అవాయు శ్వాసక్రియలో ఏర్పడే ఏటీపీల సంఖ్య ఎంత? వాయు శ్వాసక్రియలో ఏర్పడేటటువంటి ఏటీపీల సంఖ్య ఎంత? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2, 4. 4. కణం యొక్క ఎనర్జీ కరెన్సీగా పిలువబడుతుంది. కణం యొక్క ఎనర్జీ కరెన్సీగా పిలువబడుతుంది. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1, ఏటీపీ. ఏటీపీ. గ్లైకాలసిస్ అనేది ఎక్కడ జరుగుతుంది? గ్లైకాలసిస్ అనేది ఎక్కడ జరుగుతుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 3, కణద్రవ్యం. కణద్రవ్యం. చేపల్లో వాయు మార్పిడి జరిగే ప్రదేశం ఏది? చేపల్లో వాయు మార్పిడి జరిగే ప్రదేశం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 2, జలశ్వాస పట్టలికలు. జలశ్వాస పట్టలికలు. బొద్దింకలోని ఆక్సిజన్ కణజాలాలకు చేరే పద్ధతికి సంబంధించి సరైనది ఏది? బొద్దింకలోని ఆక్సిజన్ కణజాలాలకు చేరే పద్ధతికి సంబంధించి సరైనది ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ 1, ఆక్సిజన్ రక్తంలోని ఎర్ర రక్త కణాల ద్వారా కణజాలాలను చేరుతుంది. ఆక్సిజన్ రక్తంలోని ఎర్ర రక్త కణాల ద్వారా కణజాలాలను చేరుతుంది.
బ్రీత్ అనలైజర్లో ఉపయోగించే రసాయనం ఏది? బ్రీత్ అనలైజర్లో ఉపయోగించే రసాయనం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ పొటాషియం పర్మాంగనేట్. పొటాషియం పర్మాంగనేట్. హైపాప్నియా అంటే ఏమిటి? హైపాప్నియా అంటే ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 నెమ్మదిగా శ్వాసించడం. నెమ్మదిగా శ్వాసించడం. కిణ్వనంలో ఏర్పడే జైమేజ్ అనే ఎంజైమ్ ఎవరు కనుగొన్నారు? కిణ్వనంలో ఏర్పడే జైమేజ్ అనే ఎంజైమ్‌ను ఎవరు కనుగొన్నారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1 బుక్నర్. బుక్నర్. ఏటీపీని ఎవరు కనుగొన్నారు? ఏటీపీని ఎవరు కనుగొన్నారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4 పైవారంతా. సుబ్బారావ్, లోహ్మన్, ప్లెస్కీ. సుబ్బారావ్, లోహ్మన్ అండ్ ప్లెస్కీ. వాయునాళ శ్వాసక్రియ జరిపే జీవి ఏది? వాయునాళ శ్వాసక్రియ జరిపే జీవి ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1 బుద్ధింక. బుద్ధింక. శరీర ధర్మశాస్త్రాన్ని రచించినది ఎవరు? శరీర ధర్మశాస్త్రాన్ని రచించినది ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 జాన్ డాపర్. జాన్ డాపర్. కప్ప గ్రీష్మకాల సుస్థావస్థను ఏ విధంగా పిలుస్తారు? కప్ప యొక్క గ్రీష్మకాల సుస్థావస్థను ఏ విధంగా పిలుస్తారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 2 ఎస్టివేషన్. ఎస్టివేషన్. ఊపిరితిత్తుల్లోని వాయుగోళాలను విడదీసి పరిస్తే ఎన్ని చదరపు మీటర్ల వైశాల్యాన్ని ఆక్రమిస్తాయి? ఊపిరితిత్తుల్లోని వాయుగోళాలను విడదీసి పరిస్తే ఎన్ని చదరపు మీటర్ల వైశాల్యాన్ని ఆక్రమిస్తాయి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1 160 చదరపు మీటర్లు. 160 చదరపు మీటర్లు. మనం పూర్తిగా విశ్రాంతి దశలో ఉన్నప్పుడు ఎంత గాలిని తీసుకొని బయటికి వదులుతాం? మనం పూర్తిగా విశ్రాంతి దశలో ఉన్నప్పుడు ఎంత గాలిని తీసుకొని బయటికి వదులుతాం? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3 500 ml. 500 ml. శ్వాసక్రియలో భాగంగా గ్లూకోజ్ అణువు విచ్ఛిన్నం వల్ల మొదట ఏర్పడే సంక్లిష్ట నిర్మాణం ఏది? శ్వాసక్రియలో భాగంగా గ్లూకోజ్ అణువు విచ్ఛిన్నం వల్ల మొదట ఏర్పడే సంక్లిష్ట నిర్మాణం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 1 పైరువేట్. పైరువేట్. ఏటీపీలో నిల్వ ఉండే శక్తి కిలో కేలరీలలో ఎంత? ఏటీపీలో నిల్వ ఉండే శక్తి కిలో కేలరీలలో ఎంత? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 3 7.2 కిలో కేలరీలు. 7.2 కిలో కేలరీలు. సముద్ర దోసకాయల శాసనాలు ఏవి? సముద్ర దోసకాయల శాసనాలు ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ శ్వాస వృక్షాలు. శ్వాస వృక్షాలు. బుద్ధింక శ్వాస వ్యవస్థలోకి గాలి ప్రవేశించే క్రమం ఏది? బుద్ధింక శ్వాస వ్యవస్థలోకి గాలి ప్రవేశించే క్రమం ఏది? కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4 శ్వాస రంధ్రాలు, ఏట్రియం, వాయునాళ కాండం, వాయునాళాలు, వాయునాళికలు. శ్వాస రంధ్రాలు, ఏట్రియం, వాయునాళ కాండం, వాయునాళాలు, వాయునాళికలు. నిప్పుకోడిలో శబ్దాన్ని ఉత్పత్తి చేసే నిర్మాణం ఏది? నిప్పుకోడిలో శబ్దాన్ని ఉత్పత్తి చేసే నిర్మాణం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ 4 స్వరపేటిక. స్వరపేటిక.